శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి 103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షంలో నీ కిరీటంగా ఉంచుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దాని సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమాధిలో నుండి ప్రాణం విమోచించేవాడు యేసుక్రీస్తు ప్రభు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన నిన్ను నన్ను సజీవులుగా ఉంచాలని మరణించి తిరిగి లేచినాడు. కాబట్టి మరణం అంటే భయపడక క్రీస్తును అంగీకరించిన వారు విజయంతో ముందుకు సాగలరు. సమాధి అనగా శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది, దుఃఖముల నుండి విడిపించే దేవుడు. గోతులో నుండి పడిపోకుండా, దిగడగల ఊపి గోతులో పడిపోయినటువంటి వాళ్ళని లేవనెత్తేవాడు. పాపమనే గోతులో నుండి లేవనెత్తి సజీవులుగా చేసే దేవుడు ఆయన. నిత్య జీవం ఇచ్చే ప్రభు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ కరుణా కటాక్షను కిరీటంగా ఉంచేవాడు, కరుణతో నింపేవాడు, జాలి చూపించే దేవుడు యేసు. ఆ కరుణ గల దేవుని హస్తములో నీవు నేను జీవంతో ఉంటూ ప్రభువుకు మహిమ తెచ్చేవారుగా ఉండినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడై నడిపించి దీవించును గాక. ఆమేన్. మహంతుడా, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యం దానిస్తున్నగా మిషన్ మాతో ఉంచినకి వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.